దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది. లీటరుకు ₹2.35 పెరిగింది. ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్ స్పీడ్ అదేవిధంగా IOCL XP 95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తోంది. ప్రాంతాన్ని బట్టి లీటర్కి 2.09 నుంచి 2.35 పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరల్ని పెంచాయి. సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకొచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధర పెరిగింది. లీటరుకు ₹2.35 పెరిగింది. ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్ స్పీడ్ IOCL XP 95 ప్రీమియం పెట్రోల్ ధరలు కూడా వర్తిస్తుంది. పెంపుది ప్రాంతాన్ని బట్టి లీటర్కి 2.09 నుంచి 2.35 పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరల్ని పెంచాయి. సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకొచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, అంటే దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధర పెంచుతూ అయితే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎలా చూడాలి ధరల పెంపు? ఇంకా ఇలా ఉండే ఛాన్స్ ఉందా? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకవైపు యుద్ధం పీక్స్ లో ఉన్న స్టేజ్ లో సుమా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ప్రస్తుతం ఈ రేట్లు పెరిగినాయని భావించవచ్చు. ముఖ్యంగా ప్రీమియం ధరకు సంబంధించిన రేట్లు మాత్రమే ప్రస్తుతం పెంచారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మనం ముఖ్యంగా చూడొచ్చు ఇందులో ఏదైతే ప్రీమియం కి సంబంధించి స్పీడ్ పెట్రోల్ కావచ్చు, ప్రీమియం పెట్రోల్ కావచ్చు, ₹103.77 ప్రీమియం పెట్రోల్ ఉంది. అదే సాధారణంగా ₹94.77 సాధారణ పెట్రోల్ ఉంది. డీజిల్ కు వచ్చేసి యథావిధిగా ₹87.65 ఢిల్లీ ప్రైస్ ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో ₹94 సాధారణ పెట్రోల్ ఉండగా ₹103.77 అంటే దాదాపు ఇక్కడ ఈ వ్యత్యాసం చూసుకుంటే ₹94 సాధారణ పెట్రోల్ తోటి పోలిస్తే స్పీడ్ పెట్రోల్ ₹103 ఉంది. అంటే దాదాపు ₹7 అంటే ₹9 వ్యత్యాసం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటికే ₹2 నుంచి ₹2.35 వరకు మాత్రమే ఈ యొక్క ప్రీమియం పైన పెంచామంటూ కూడా చెప్తున్నప్పటికీ సాధారణంగా చూస్తే ఇక్కడ ఢిల్లీలో ₹94 పెట్రోల్ సాధారణ రేటు ఉంది. అయితే స్పీడ్ ధరకు వచ్చేసరికి ₹103.77 ఉంది. అంటే దాదాపు ₹9 వ్యత్యాసం అయితే ప్రస్తుతం ఢిల్లీలో కనపడుతుంది. అయితే సాధారణంగా ప్రీమియం పెట్రోల్ కి సంబంధించి లగ్జరీ వెహికల్స్ లోనే ఎక్కువగా ఈ ప్రీమియం పెట్రోల్ వాడుతూ ఉంటారు. అయితే ఈ నార్మల్ పెట్రోల్ అంటే 2 వీలర్స్ కి సంబంధించి కావచ్చు, సాధారణ కార్లకు సంబంధించి కూడా ఎటువంటి దీని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో సాధారణ పెట్రోల్ కూడా పెంచుతారేమో అన్న ఆందోళన అయితే కొంత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఒక కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ ప్రీమియం पेट्रोल आज से बढ़ गए, इससे पहले 2-3 रुपए डिफरेंस था. अभी ये 94 रुपीज तो साधारण पेट्रोल है, प्रीमियम 103 रुपीज हो गए. कैसे देख सकते सर ये नॉर्मल पेट्रोल भी बढ़? सर कोई बात नहीं, बढ़ेगा तो अभी 1-2 रुपए को तो क्या देखेगा. पेट्रोल तो डलवाना ही, काम तो पेट्रोल का ही है सारा. हमारा वर्कआउट ही पेट्रोल से ही है, समझ रहे आप. तो हमें तो डलवाना ही पड़ेगा. एलपीजी का दिक्कत तो चल रहा है अभी. अब चलने दीजिए सर, 10-5 रुपए का तो देखना ही पड़ेगा. फील्ड के काम वालों को तो ये दिक्कत कोई दिक्कत नहीं है. अगर 5-10 रुपए बढ़ता है तो कोई दिक्कत नहीं. तो సాధారణంగా ప్రతినిత్యం కూడా వెహికల్స్ వాడడం తప్పట్లేదు. ప్రతిరోజు కూడా ఈ వాహనంతో మేము ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటాం కాబట్టి 4-5 రూపాయలు పెరిగినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రస్తుతం లేము. ఒకవైపు గ్యాస్ కొరత, గ్యాస్ ధర పెరగడము, ప్రస్తుతం ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ పెరగడం, సాధారణ పెట్రోల్ కూడా పెరిగినా మేము చేసేదేం లేదు. పోయించుకొని నిత్యావసర కార్యక్రమాలు అయితే చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనేది కూడా కస్టమర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గోపి, అంటే ప్రెసెంట్ ప్రీమియం పెట్రోల్ ధర పెంచారంటే రానున్న రోజుల్లో ఒకవైపు యుద్ధం జరుగుతున్న టైంలో నార్మల్ పెట్రోల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా?
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము కేంద్ర పెట్రోలియం శాఖ మాత్రం ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి కూడా పెట్రోల్ కొరత లేకుండా ఇప్పటికే ఈ క్రూడ్ ఆయిల్స్ అన్నింటినీ కూడా భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ భారత్ లో ఇప్పటికిప్పుడు ఈ పెట్రోలియం కి సంబంధించిన ఉత్పత్తుల కొరత అయితే లేదు, సరిపోయేంత పెట్రోలియం ఉంది. ఇంకా కూడా ముడి చమురు భారత్ కి షిప్ల రూపంలో వస్తుంది. హజ్మూర్ ఇప్పటికే దాటిపోవడం జరిగింది. గుజరాత్ కు ఇప్పటికే 2 కంటైనర్లు కూడా గుజరాత్ కు చేరుకున్నాయి. పెట్రోలియానికి సంబంధించిన ఇబ్బంది అయితే ప్రస్తుతం భారత్ లో లేదు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు గ్యాస్ కి ఉన్న కొరత ప్రస్తుతం భారత్ లో పెట్రోల్ కి అయితే లేదు. పెట్రోల్ యథావిధిగా అయితే అందుబాటులో ఉంది. కస్టమర్లకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర వాణిజ్య వ్యాపారానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ పైన కూడా ఎటువంటి కొరత అయితే లేదు అనేది ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. అయినప్పటికీ కూడా కస్టమర్స్ కొంత ఆందోళన అయితే కస్టమర్స్ లో ఉంది. ఎందుకంటే గ్యాస్ కొరత లేదు అని చెప్పినప్పటికీ అకస్మాత్తుగా గ్యాస్ కొరత ఏర్పడము, గ్యాస్ సిలిండర్స్ దొరకకపోవడం, మరి పెట్రోల్ ప్రీమియం రేటు పెరగడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే ప్రీమియం రేటు మాదిరిగానే ఈ యొక్క సాధారణ పెట్రోల్ రేటు కూడా త్వరలో పెంచే అవకాశాలు కూడా ఉన్నాయేమో అన్న ఆందోళన కొంత కస్టమర్లో కనిపిస్తుంది. పెరిగినప్పటికీ కూడా తమకు నిత్యావసరంకి వెళ్లడానికి కావచ్చు, తమ వ్యాపార ఉద్యోగ రీత్యా తిరగడం తప్పదు కాబట్టి పెరిగినా సరే మేము పోయించుకొని తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా కస్టమర్స్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ గోపి.